ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీంద్ర ఆధ్వర్యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీంద్ర ఆధ్వర్యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలోని 18 డివిజన్లలో గల వార్డు కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలకు శాలువా కప్పి సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళ అంటేనే ఆదిశక్తి, ప్రపంచాన్ని శాసించగల శక్తి మహిళలకు ఉందని ఈ సందర్భంగా అతిథులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీంద్రతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మరియు మహిళా నాయకురాళ్లు రాజేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్థానిక రేకుర్తి కరీంనగర్లో మా ఆదివాసీ మహిళలతోటి ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆదివాసీ మహిళలకు మరి అంతర్జాతీయ మహిళలకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే ఇంటికి వెలుగు ఇల్లాలన్నట్టు ఇవాళ కరిగిపోయే కొవ్వొత్తులాగా లాగా ఇవాళ మహిళలు ఉన్న పరిస్థితి. అదే పరిస్థితి లోపల స్త్రీ అనేది దాదాపు అందరూ చెప్పడం జరిగింది. స్త్రీ అనేది ముఖ్యము కుటుంబానికి. ఆ కుటుంబం మంచి గాడిలో నడవాలన్నా, మంచి పద్ధతిలో ఉండాలన్నా కానీ స్త్రీ దానికి ఒక వెన్నెముక లాంటి పరిస్థితిలో స్త్రీ ఉంటుంది. మరి అలాంటి స్త్రీని మనం గౌరవించుకొని ఇవాళ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పెడతా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా స్త్రీలు ఉపయోగించుకునే ప్రయత్నం లోపల మనం అందరం భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి అన్నగారు మాజీ ఎమ్మెల్యే మోహన్ గారి ద్వారా మేము ఒక అప్పీల్ తెలుసుకున్నాం. అత్యంత దారిద్ర రేఖలో ఉన్న ఈ ఆదివాసీ పీటీ తెగ తోటి కమ్యూనిటీని ప్రభుత్వం ఒక గాడిలో పెట్టి సమగ్ర సర్వే చేసి అభివృద్ధి పథంలో నడిపేయాలని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆదివాసులకు చేతున ఇస్తారని అన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే గవర్నమెంట్ రాగానే ఆదివాసులకు పెద్దపీట వేసింది, రాజకీయం కానీ ఇవాళ అభివృద్ధి పథకం కానీ ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ గవర్నమెంట్ ఆదివాసులను ఆదుకుంటుంది, ఆదివాసులను ఆదుకుంటుందని భావం ఇంకా మాకు కలుగుతుంది. కనుక వెంటనే మాకు ఒక అభివృద్ధి పథకం నడిపించే ప్రయత్నం లోపల ఒక కమిషన్ ఏర్పాటు చేసి మాకు పీటీజీ కమిషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ మీకు కలిసి మా సమస్యలు చెప్పుకునే ప్రయత్నం లోపల మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం. మరొకసారి ఇవాళ అంతర్జాతీయ మహిళల సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివాసీ మహిళలకు మరి అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ఉదయం వందనాలు